హలో వుడ్ బి డాక్టర్. ఏంటి మోకాలు వదిలేసి మంచానికి ఆయింట్మెంట్ రాస్తున్నావు? నేను రాస్తాను. పర్లేదు, నేను రాస్తాను. రఘు, ఇందాక నువ్వే గెలిచావు కదా, నేను గెలిచానని ఎందుకు అబద్ధం చెప్పా? చెప్పనా? నిజంగా చెప్పనా? అసలే మోకాలు చిప్పగిలి పుండైంది కదా, మళ్ళీ దాని మీద కారం ఎందుకు జల్లడం అని అలా అబద్ధం చెప్పాను. నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. అది నీ నోటితోనే చెప్పిస్తాను. రండి బాబు రండి, 10 రూపాయలకి 4 రింగులు. ఆహా, ఈ అబ్బాయికి సోప్ వచ్చింది. రండి బాబు, 10 రూపాయలకి 4. దేని మీద పడితే అది మీ సొంతం. 4 రింగులు తీసుకోండి, మీకు నచ్చిన నాకు మీద ఇవ్వు, వేయండి. నేను వేస్తాను. ఆహా, ఏదొచ్చినా మీ సొంతమే. అక్క అక్క, ఆ 5 స్టార్ చాక్లెట్ మీద వేయక్క. అక్క, బిస్కెట్ ప్యాకెట్ మీద వేయక్క. రింగ్ దేని మీద వేస్తే అది నాకేనా? రింగు దేని మీద పడితే అది మీ సొంతం. అంత ఈజీగా దొరకదు, వేరే దానికి ట్రై చేయి. అన్నయ్య, ఆ నెయిల్ పాలిష్ మీద వేయవా? చెల్లి చెప్పినట్టే ఈ బాబు. కమాన్. భలే భలే, ఇదిగో ఆ పెట్టించే. ఆహా, ఇది డబ్బులు వేసుకునే పెట్టి బాబు, అసలుకే అసలు పెడితే అట్టా. అన్నయ్య, ఆ రింగ్ ని ఖర్చు రాలేదు, మీ ఇద్దరు రింగులు మార్చుకోండి. రింగా? సరే, మార్చుకుంటాం. హే, ఆ రింగ్ కాదు, ఈ రింగు. ఓ సరే వద్దులే. సరే. ఆహా, అమ్మాయి గారికి షేవింగ్ సెట్ వచ్చింది, తీసుకోండి అమ్మా. ఈసారి ఆ టూత్ పేస్ట్ మీద ఏమందాం? ఇదిగో నీకోసమే వేశాను. డైలీ మార్నింగ్ ఎలక్ట్రిక్ షేవర్ తో ఈ అనే సౌండ్ చేస్తూ నా నిద్ర చెడగొట్టుకో, ఓకే? సరే, మళ్ళీ ట్రై చేయన్నయ్య. నెయిల్ పాలిషా? ఓకే. ఆహా, ఆడవాళ్ళకి కావాల్సిందే వచ్చింది, తీసుకోండి బాబు. రిబ్బన్ పెట్టి. ఇదిగో నీకోసమే వేశాను, వైట్ రిబ్బన్. చీ, నాకొద్దు. రిబ్బన్ ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఓపెనింగ్స్ కి రిబ్బన్ వాడుతున్నారు. ఊరికే కాదమ్మా, ఇందాక షేవింగ్ సెట్ ఇచ్చావు కదా, దాని బదులు ఇది ఇస్తున్నాను. అడేలే, పాలల్లో నీళ్లు కలపొచ్చు, పెట్రోల్లో కిరసనాయలు కలపొచ్చు. ఈ 2 కుటుంబాలని ఎలా కలుపుతావయ్యా మగడా? లేకపోతే పని చేస్తాను, నేనే డైరెక్ట్గా వెళ్ళి మా నాన్న చేసిన తప్పే తాతయ్య మీరు ఇదివరకులా కలిసి ఉండమని అడుగుతాను. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తావు, వచ్చేటప్పుడే నేను మోసూరు రావాల్సి వస్తుంది. ఆ ఇంటి సంగతి నీకు తెలియదు బాబు. ఆ ఇంట్లో పిల్లల పెన్సిళ్ళు కూడా కత్తులతోటే చెక్కుతారు. ఇలాగే లేవనుకో, ఆ అంబ పలుకుద్ది. ఏమన్నావు? అంబ పలుకుద్ది. అంబ పలికింది. అంబ పలుకు జగదంబ పలుకు. శంభో శంకర, హరహర మహదేవ. మీ దిష్టి చెబుతా, మీ అదృష్టం చెబుతా. అతికేళ్లుగా మీ ఇంటికి పట్టిన పేడ వదిలిపోతుంది. పేడేంటి బే, మేం బ్రహ్మాండంగా ఉన్నాం. పొరపాటు దొర, పేడ బట్టి దూరం అయిన మీ బావమరదలు ఒకటైపోతారు దొరా. ఏంట్రా వాగుతున్నావు? పాత కక్షలు మర్చిపోయి పాలు నీళ్ళలా కలిసిపోతారు దొరా. బురదలోకి ఎదిల్లా కలిసిపోతారు. అవును దొరా, మళ్ళీ మీరందరూ మల్లె తీగలాగా, మల్లె పువ్వులాగా కలిసిపోయే రోజు ఏమో దగ్గరలోనే ఉంది. శంభో శంకర. కుక్కలతో దోస్తీ చేస్తే ఏమొస్తుంది దొరా? ఏమి రాదు దొరా. వాటిని వదిలేసి మనుషులతో దోస్తీ చేయి దొరా. చెయ్యి దొరా. వదిలేయమంటావా? వదిలేయ్ దొరా. వదిలేనా? వదిలేయ్ దొరా. వదలనా? అంబ పలుకు జగదంబ. ఏంటక్క, వద్దన్న రిబ్బన్ తో 2 జోళ్ళు వేసుకున్నావు? ఊరికే నా కాబోయే మొగుడికి ఈ గెటప్ చూపిద్దామని. మీ కాబోయే మొగుడు ఎక్కడ ఉంటాడు? ఇందుగలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. అతడు సింహాన్నైనా ఎదురుస్తాడు. అమ్మాయి, కుక్క కనపడలేదు, బతికిపోయాం.
షార్ట్ కట్ లో వచ్చింది ఇది. నువ్వంటే ఈ ఊరి కొత్తగా వచ్చావు కానీ దాని ఫ్యామిలీ పుట్టి పెరిగిందే ఈ ఊళ్ళోనే. ఎవరెస్ట్ శిఖరాన్నైనా అవలీలగా ఎక్కేస్తాడు. ఈ గోడ ఎక్కేస్తాను, నువ్వు అటు ఎక్కు. ఎక్కేస్తాను. సరే, నేను ఇటు అమ్మా, ఎక్కేస్తాను. ఎక్కలేను. అమ్మా అమ్మా, అయ్యో వచ్చేసింది. వచ్చేసింది. ఈ కుక్క ఏంటో బాబు పావులా పట్టుకొచ్చింది. తప్పకుండా, తప్పకుండా. అదేం జంపు జమ్ని సర్కస్ కుక్కలాగా. అబ్బాయి, నా పంచి ఊడిపోయింది. ఏం పర్వాలేదు, చెడ్డి ఉంది కదా, ముందు పరిగెత్తు. వచ్చేసింది వచ్చేసింది. ఇది గెంతేసింది. ఆహా ఆహా డింగుడి గుడి గుడి ఆ బొక్కడికి ఆ వాట్ ఏంటా చూపేంటి అయ్యరు చూపేంట్రా. ఇప్పుడు ఏం చేస్తావు మేము ఇట్టున్నాంగా ఏ జైలు. ఆ ఎర్రబాబు నీకు ఏం వేసి పెంచుతున్నాడే అంత విశ్వాసం చూపిస్తున్నావు. దాయిపుడా దాయిపుడా. గోయిందు వన్ డాగ్ ఓన్లీ వై పెద్ద సౌండ్ కమింగ్. నాకు అదే అనుమానంగా ఉంది. స్లో టర్న్. ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి అనే సామెత ఎప్పుడైనా విన్నావా? అది ఇదే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేదేముంది, 4 కుక్కలతో కనిపించుకోవడం కన్నా ఒక్కొక్కతో కనిపించుకోవడం బెటర్. అంతేనంటావా? అంతే. జంపు కట్టు పట్టుకో. బిస్కెట్ కొట్టుకుంటుందా ఏంటి? నా బ్యాక్ సైడ్ గోయిందా గోయిందు. అమ్మా బ్యాక్ పరిస్థితి ఏమైందో బాబు. ఈ ఆశ వద్దంటే విన్నావా బాబు? అయ్యో ఏం నొప్పిరా? అమ్మా ఓ దొరబాబు స్కోర్ ఎంత? వికెట్ పడిందా? ఇప్పుడు పడిందిరా ఈ కర్రు. అయ్యో అమ్మా, నీతో పొడిపించుకోవడం కంటే కుక్కతో కరిపించుకోవడం మంచిది. ఇది సూది పోట గుణపం పోట. అసలు మీరు కుక్కల జోలికి ఎందుకు వెళ్ళారు? కర్మగాలి ఆ ఇంటిని ఈ ఇంటిని కలపాలని వెళ్ళాం కదా, వాళ్ళు ఒప్పుకోలేదు కదా, వాళ్ళ కుక్కలు కూడా ఒప్పుకోలేదు. ఓకే ఓకే కమ్ ఆన్ నెక్స్ట్. అమ్మా నాకేం అవ్వలేదు. నో ఇంజెక్షన్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కుక్క గోరుతో గిరినా కూడా ఇంజెక్షన్ చేయించుకోవాలి, లేకపోతే లైఫ్ కే డేంజర్ తెలుసా? నా లైఫ్ గురించి నేను చూసుకుంటాను కానీ ముందు నీ పని చూసుకోమ్మా. ఫస్ట్ ఇంజెక్షన్ తీసుకో. నో 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 ఏ, 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 అంగ వద్దు. రఘు. అరే చిన్నబాబు అలాగే అంటాడు, ముందు పొడవనమ్మా. అంగ ప్లీజ్ వద్దు. ఒక ఇంజెక్షన్ వేసుకో. ఎంబీబీఎస్ లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు, నాకు నీ ఇంజెక్షన్ వద్దు. నేను ఆపరేషన్లే చేశాను, ఇంజెక్షన్ నాకు లేక. వాళ్ళు బతికారో లేదు, నాకు మాత్రం నీ ఇంజెక్షన్ వద్దు. ఆగు రఘు. అరే ఏ, వద్దు. ఇంకో గుణపం పోటు. ఆ!